తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల ప్రచార సరళిలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఆశ్చర్యకరంగా గాడిదగుడ్డు వంకాయ రాజకీయం నడుస్తోంది. ఓట్ల కోసం కాంగ్రెస్ బీజేపీలు వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాయి. ముందు కాంగ్రెస్ పార్టీ గాడిదగుడ్డు ప్రచారాన్ని తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ గాడిదగుడ్డు ఇచ్చారని సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకి ఏం చేశారని, తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందని, గాడిదగుడ్డు ఇచ్చిందంటూ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేశారు. తెలంగాణలో ఎక్కడ సభ నిర్వహించినా ప్రజలకు రేవంత్ వేసే ప్రశ్న ఇదే. సభకు హాజరైన ప్రజల నుంచి కూడా ఇదే ఆన్సర్ రప్పించి సభను రక్తి కట్టించేవారు. గాడిదగుడ్డు ప్రచారం చేస్తూ బీజేపీ మీద తన స్టైల్లోనే విరుచుకుపడుతూనే కాషాయ పార్టీని స్పెషల్గా టార్గెట్ చేశారు. దీంతో రేవంత్ ప్రచారం డిఫరెంట్ స్టైల్లో సాగింది. మరోవైపు కాంగ్రెస్ ప్రచారానికి కౌంటర్గా బీజేపీ నేతలు సైతం వంకాయ ప్రచారానికి తెరలేపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఏమిచ్చింది? వంకాయ మాత్రమే ఇచ్చింది అంటూ కౌంటర్ ప్రచారం చేశారు. అదేవిధంగా రేవంత్ అధికారంలోకి వచ్చాక 120 రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చారు? వంకాయ మాత్రమే ఇచ్చారు. బీజేపీ నేతలు క్యాంపెయిన్ చేశారు. తెలంగాణలో ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు రేవంత్ రెడ్డి వంకాయ చేతిలో పెట్టాడు అంటూ బీజేపీ నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. దీంతో గాడిదగుడ్డు వర్సెస్ వంకాయ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందిస్తూ తెలంగాణలో గాడిదగుడ్డు పాలన సాగుతోందని అన్నారు. ఇంతకుముందు కేసీఆర్ హామీలిచ్చి మసిపూసి మారుడికాయ చేశారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీల అమలు బదులు గాడిదగుడ్డు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ ఎక్కడికి వెళ్లినా చెయ్యి గుర్తుకు బదులు గాడిదగుడ్డును తలపై పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ చెయ్యి గుర్తు నుంచి గాడిదగుడ్డు గుర్తుకు మారిపోయినట్టుగా ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మొదలుపెట్టిన గాడిదగుడ్డు రాజకీయం వరకే రివర్స్ అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 100 రోజుల్లో వీరు అన్ని హామీలు నెరవేరుస్తున్నప్పటికీ చెప్పారు. కానీ వాటి అమలు మరిచి తెలంగాణ ప్రజలకు గాడిదగుడ్డు చూపిస్తున్నారంటూ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను ప్రశ్నించకుండా ఈ గాడిద గుడ్డుతో వారిని కాస్త ట్రాక్ తప్పిస్తూ కాలయాపన చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు పేరుతోనో, బీజేపీ వంకాయ పేరుతోనో ప్రచారం చేస్తున్నా జనాలను ఆకర్షించడం లేదు. వినూత్న రీతిలో ప్రచారం చేయాలనుకోవడం మంచిదే, కానీ వాటిని జనాల్లోకి తీసుకెళ్లే ప్రచార నినాదాలు, విధానాలు పద్ధతిగా ఉండేలా రూపొందించుకోవాలి. 2 పార్టీలు చేపట్టిన గాడిదగుడ్డు, వంకాయ ప్రచారాలు ఒకదానికొకటి కౌంటర్ ఇవ్వాలనే ఆతృతతో తెరపైకి తీసుకొచ్చినట్టుగా తయారయ్యాయే తప్పితే జనాలను ఆలోచింపచేసే ధోరణిలో లేవని అర్థమవుతోంది. ఎన్నికల వేళ ఆ పార్టీలకు ఈ ప్రచారాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి వేచి చూడాల్సి ఉంది.